హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి, ఏపీ సీఎంగా ఇతనే అని ఎన్నికల కమిషన్ ప్రకటన. సో మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో నో డౌట్ అండి, కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అని చెప్పేస్తున్నారు. సో ఏపీలో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఉత్కంఠత గత 2 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ సైతం 2 పార్టీలకు సమానంగా అవకాశాలు ఉన్నాయని అయితే ప్రకటించాయి. సో జాతీయ సర్వేలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా, స్థానిక సర్వేలు మాత్రం వైసీపీకి విజయం సాధిస్తాయని అయితే ప్రకటించాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా బదులు ఇచ్చారండి. ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, ఎగ్జిట్ పోల్ ఫలితాల లెక్కల ప్రకారం చూస్తే ఏపీలో తిరిగి వైఎస్ జగనే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయైతే ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా ఎన్నికలు ఉండడంతో ఏపీపై తాను పెద్దగా ఆసక్తి చూపలేదని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే నాకు ఏపీలో చాలామంది మిత్రులు ఉన్నారని, వారు చెప్పిన లెక్కల ప్రకారం తిరిగి వైసీపీని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అయితే ఆయన ధీమాగా వ్యక్తం చేశారండి. సో నా కూతురు నేను రాయలసీమకు చెందిన వ్యక్తికే ఇచ్చి వివాహం చేశానని, వారి కుటుంబానికి చెందిన 2 వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నారని, తాను అలా మాట్లాడటం లేదని, నాకున్న సమాచారం ప్రకారం తిరిగి ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగనే అని మరోసారి ఆయన అయితే చెప్పుకొచ్చారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను ఆయన్ను మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయి అని తనకు తెలిసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ, అమ్మఒడి వంటి పలు గొప్ప పథకాలను అందించారని, అందుకే మరోసారి ఏపీ ప్రజలు జగన్నే గెలిపిస్తున్నారు అని అయితే అన్నారు. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.